ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, నేను యూట్యూబ్లో ఇంతవరకు ఏమేమి మిస్టేక్స్ చేశానో మీతో షేర్ చేసుకుంటా అని. నేనైతే ఈ ఛానల్ 2021లో స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేశాక కొన్ని రోజుల వరకు అయితే వీడియోస్ బాగానే పెట్టాను. అయితే అప్పుడు చిన్నోడండి, 7 months అలా ఉంటాయి కావచ్చు. డైలీ 1 వీడియో అయినా అప్లోడ్ చేయాలి అని అనుకునేదాన్ని, కానీ రియాన్స్ వల్ల నాకు అస్సలు వీలయ్యేది కాదండి. డైలీ 3 వీడియోస్ అప్లోడ్ చేసిన వాళ్ళకే లేట్ గా సక్సెస్ వస్తుంది. అలాంటిది నేను వీక్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎలా సక్సెస్ అవుతాను చెప్పండి. అటో ఇటో చేసి వీక్లీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్నండి. ఇప్పుడు ప్రాపర్ గా యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలో కూడా నాకు అంత నాలెడ్జ్ ఏం లేదండి. ఒక వీడియో ఎడిటింగ్ చేసి దానికి ఒక సాంగ్ యాడ్ చేసేదాన్ని. నేను ఏదైనా వీడియో షూట్ చేసుకున్న ప్రతిసారి అయితే సంతోష్ నన్ను ఏదో చేతబడి చేసినట్టు చూసేవాడు. సంతోష్ కి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడమే ఇష్టం లేదు. ఒక రోజు నా పాటికి నేను వీడియో షూట్ చేసుకుంటుంటే ట్రైపాడ్ కి ఉన్న ఫోన్ అయితే కింద పడిపోయిందండి. కింద పడిపోయి డిస్ప్లే అయితే పోయింది. ఇంకా ఫోన్ చూసాక నిమిషానికి 72 సార్లు కొట్టుకునే నా గుండె స్పీడ్ ఎక్కువైపోయింది. ఆ టెన్షన్ కి అయితే టెన్షన్ దేనికి ఎక్కాలని అనుకుంటారేమో. ఏం లేదండి, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే సంతోష్ కి ఇష్టం లేదు. పుసుకున్న నేను వీడియో షూట్ చేసుకుంటున్నప్పుడు ఫోన్ డిస్ప్లే పోయింది అని తెలిస్తే నా పని అవుటే. ఇంకా మరి లాస్ట్ కి మా ఆయనకి నేను నిజం చెప్పానా లేక అబద్ధం చెప్పి దొరకానా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోస్ అసలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.